సంగారెడ్డి జిల్లా గడ్డపోతార మున్సిపాలిటీలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ ఎన్నికల ఓటమి తర్వాత మాజీ సర్పంచ్ పులిగిల్ల ప్రకాష్ చారి ఓటర్లపై అసభ్య వ్యాఖ్యలు చేయడాన్ని 14-15 వార్డుల కౌన్సిలర్లు నిరుడి ప్రభావతి శ్రీనివాస్, ఇంద్రసేనలు తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ప్రజా తీర్పును అవమానించడం తగదని మండిపడ్డారు. అక్రమాలపై చేసిన సవాల్కు స్పందించాలని, సవాల్ స్వీకరించి ఆలయానికి రావాలని, లేకపోతే ప్రజల ముందే విషయాలను బహిర్గతం చేస్తామని హెచ్చరించారు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఇద్దరికి నమస్కారాలు తెలియజేస్తూ పేపర్ విలేకరులందరికీ గత నెలలో అయిన ఎలక్షన్ల గురించి 15వ వార్డులో ఓడిపోయినామని ఒక మనిషి ప్రకాష్ చారి అనే ఆయన 15వ వార్డులో ఉన్న ఓటర్స్ను అందరిని ఉద్దేశించి లంజగొడుకులు అనడం, అదేవిధంగా 2 కోట్లు ఖర్చు పెట్టినామనడం, అదేవిధంగా ప్రకాష్ చారి అంటేనే గడ్డపోతారం అనే ప్రకాష్ చారి అని ఆడియోలో సంభాషణ వినడం జరిగింది. ఆ సంభాషణ విన్న తర్వాత మా మనోధైర్యం కోల్పోవడం జరిగింది. అయితే కిష్టేపల్లిలో 15వ వార్డులో 80% ఎస్సీ జనాభా ఉన్నారు, ఎస్సీ ఓటర్స్ ఉన్నారు, 20% బీసీలు ఉన్నారు. అంటే 80% ఎస్సీలు మాది లంజలు లంజకొడుకులా, బీసీలు లంజలు లంజకొడుకులా? ఇది మాట్లాడడం కరెక్టేనా? నేను అని చెప్పుకునే అతను ఇవాళ చూసినట్టయితే మేము కలిసిన వాళ్ళ మీ మట్టిని కలుస్తాం. అదేవిధంగా చూసినట్టయితే నీ మోసాలు చూసినట్టయితే కిష్టేపల్లిలో 35 నుండి 40 సంవత్సరాల మధ్యలో కిష్టేపల్లి అందరూ 42 సర్వే నంబర్లు కబ్జాలు పెట్టుకుంటే ఆ కబ్జాలు నిలగొట్టి మింట్రోళ్ళని తెచ్చి మింట్రోళ్ళని ఇచ్చి డబ్బులు తీసుకున్నాం. నీ లాభం కోసం ఊరోళ్ళ నోట్ల మట్టిపోతున్నాం. అదేవిధంగా అల్లినగర్లో 2004లో అదేవిధంగా ఇటుక బట్టీలకు ఇస్తే నీ అవసరం కోసం ఆ రోజు నీ దోస్తు విజయ్ కుమార్ అనే ఒక ఎంఆర్ఓ ఉంటే ఆయనకు చెప్పేసి అందరి భూములకు రెజిన్ చేసుకున్నాం. అదేవిధంగా కిష్టేపల్లి ఎస్సీ 166 సర్వే నెంబర్ అదే పరిస్థితి. అందరినీ భయపెట్టించి భూములు గుంజుకొని అమ్ముకున్నాం. అదేవిధంగా దాచారం రిహాబిలిటేషన్ విలేజెస్ ఆడ పైసలు రాకుండా భూములు పోయిన వాళ్ళకి, మాకు భూములు పోయిన వాళ్ళకి డబ్బులు రాకుండా చేసినావు. నీ పలుకుబడితో ఆ పలుకుబడి ఎక్కడ తినేది? మా భూములు మా ఊళ్ళో నష్టం చేసుకుంటా సంపాదించిన డబ్బులతోని నువ్వు అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేసి మోసం చేస్తున్నావు. మోసం చేసి ఇలా చేస్తున్నావు. ఇలా చేసి నువ్వు ఊళ్ళో ఎవ్వరు సామాజికంగా ఎదగొద్దు, ఆర్థికంగా ఎదగొద్దు, రాజకీయంగా ఎదగొద్దు అని చెప్పి చేసిన అతనివి ఇవాళ పదవులకి గడపోతారని రాలేవని చెప్తున్నావు సిగ్గు లేకుండా. అది నువ్వేగా చేసింది, రాకుండా చేసింది. నువ్వు క్యాంపులో నీ కొడుకు ఓడిపోతే నువ్వు ఇంటికాడ ఉండాలి, కానీ క్యాంపులో వచ్చి క్యాంపులో ఉండి నీ పావులు కలుపుకుంటా మంత్రులను. అందరికీ నమస్తేనా. మొన్న 15వ వార్డులో ఆయన ఓటర్లను అంత ఖర్చు పెట్టిన బాధ తట్టుకోలేక ఓటర్లను లంజోడక అనే పదం వాడుకుంటా ఆయన ఎవరు తిరుగుతుండో ఏమంటుండో ఆయనకే అర్థమైతేనట్టుంది. ఒక 4 సార్లు రాజకీయంలో గెలిచినోడు ఆయన గెలిస్తే ఓటర్లను మెచ్చుకుంటాడు, ఓడిపోతే ఓటర్లను తిట్టడము అది ఎక్కడ ధర్మం అని నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఆయన ఇప్పటికైనా నోరు కట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఆ ప్రకాష్ చారి ఆయన విలువ ఆయనే తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఆయన తెలుసుకోవాలి. ఒకటి కాలిపిలిగా జనాలను అందరు ఉంటేనే ఆయన లీడర్ అయ్యింది. అందరు లేని అయితే ఆయన గెలవలేడు కదా. ఇప్పటిదాకా గెలిచింది, ఇప్పుడు ఓడిపోయినా అనేసి ఓడడం గెలవడం అనేది అది సమాజం. అది ఎంత మంచి వాళ్ళైనా ఓడిపోయే టైం వస్తుంది. ఆ టైము ఆయన ఆలోచించుకోవాలి, కానీ ఇష్టమైనట్టుగా నోరు జారుతుంది కరెక్ట్ కాదని చెప్తున్నాను. ఆయనకు